ప్రజల ధన మాన ప్రాణ ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మా నాన్న గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు, అందుకని మీ అందరికీ రుద్రదేవునిగా పరిచయం చేశారు. పాలన కోసం ఎంతో కష్టపడ్డాను, మన రాజ్యాన్ని గెలిపించాను. అలా సుభిక్షంగా జరుగుతున్న పాలనలో నేను మీ రుద్రదేవుని అని తెలిసింది. కొంతమంది సామంతులు ఒప్పుకోలేదు, అందుకని మీ అందరికీ రుద్రదేవునిగా పరిచయం చేసి కొంతమంది సామంతులు ఒప్పుకోలేదు. మా నాన్నను అలా నిలదీస్తుంటే ఎంతో బాధపడ్డాను, నాకు కోపం వచ్చింది. ఆడవాళ్ళైతే ఏమవుతుంది, మీకోసం ఎంతో కష్టపడ్డాను కదా, మన రాజ్యాన్ని గెలిపించాను. నేను రాజునని తెలిసినప్పుడు జయజయలు కొట్టిన మీరు నేను రాణినని తెలిసి ఎందుకు నిలదీస్తున్నారు? సామంతులను ఓడించాను. అప్పుడు మొదలైంది నా అద్భుత పాలన. అలా జరుగుతున్న నా పాలనలో గొడవ, అది కూడా ఒక నది కోసం సహించలేకపోయాను. ఒక తల్లి పాలు తాగినప్పుడు అన్నాదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అయినప్పుడు, ఒక నది నీళ్లు తాగి అన్నాదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కాలేమా. నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశాయి, సుఖంగా జీవిస్తున్నాం. నేను మీ అందరికీ చెప్పేది ఏమి లేదు, ఆడవాళ్ళను ముందడుగు వేయనివ్వండి. జై హింద్, జై హింద్, జై హింద్.